హలో SKH TECH Telugu ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి Realme 7i గురించి. ఈ ఫోన్ మనకి ఈరోజే రిలీజ్ అయింది, అంటే 7th October 2020 మనకి ఇండియాలో అయితే ఈ ఫోన్ రిలీజ్ అయింది. సో దీని స్టార్టింగ్ ప్రైస్ 11,399 అంటే 12,000 రూపీస్ అనమాట. సో మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. అలాగే వీడియోలో నేను స్పెసిఫికేషన్స్, ప్రోస్, కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ ఇస్తాను. మొత్తం వీడియో చూడండి మొత్తం డీటెయిల్స్ కోసం. సో ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. Realme 7i స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి 6.5 ఇంచ్ HD ప్లస్ IPS డిస్ప్లే అయితే లభిస్తుంది. దాని రెజల్యూషన్ చూసుకుంటే 1600x720 పిక్సెల్. అలాగే దీని PPI చూసుకుంటే 270 PPI ఉంది. అలాగే 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే ఈ ఫోన్ వచ్చి మనకి స్క్రీన్ టు బాడీ రేషియో 82.6% ఉంది. అలాగే ఈ ఫోన్లో మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ ఇచ్చారు. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. అలాగే వీటితో పాటు ఇక్కడ 90 Hz రీఫ్రెష్ రేట్ డిస్ప్లే కూడా మీకు ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే 120 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. ఈ ఫోన్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 2 వేరియంట్స్ లభిస్తున్నాయి. 11,999కి 4GB ప్లస్ 64GB. అలాగే ఇంకోటి వచ్చి 12,999కి 4GB ప్లస్ 128GB వేరియంట్. సో 2 కలర్స్లో అయితే మీకు ఈ ఫోన్ లభిస్తుంది. అలాగే 2 వేరియంట్స్లో ఈ ఫోన్ అయితే మీకు లభిస్తుంది. వీటితో పాటు ఇక్కడ ట్రిపుల్ స్లాట్ సపోర్ట్ ఉంది. ప్లస్ వీటితో పాటు 12 4GB వోల్టీ సపోర్ట్ కూడా మీకు ఇక్కడ లభిస్తుంది. సో కొనుక్కోవాలనుకుంటే October 16th 2020 మీరు కొనుక్కోవచ్చు అనమాట ఫ్లిప్కార్ట్లో. కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు రేర్లో క్వాడ్ కెమెరాస్ లభిస్తాయి, అంటే 4 కెమెరాలు లభిస్తాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చి 8 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చి 2 మెగాపిక్సెల్, ప్లస్ ఇంకోటి వచ్చి 2 మెగాపిక్సెల్. సో మొత్తం 4 అనమాట. 64 ప్లస్ 8 ప్లస్ 2 ప్లస్ 2. సో ఇలా మొత్తం 4 కెమెరాస్ అయితే మీకు లభిస్తాయి. సో వీటితో పాటు మీకు రకరకాల ఫీచర్స్ అయితే లభిస్తాయి. టచ్ టు ఫోకస్, ప్యాచ్ డిటెక్షన్, AI ఫోకస్, అలాగే పోర్ట్రేట్ మోడ్, అలాగే మీకు రకరకాల మోడ్స్ అనేవి ఇక్కడ మీకు లభిస్తాయి. అలాగే బ్యూటీ మోడ్ ఉంది. అలాగే వీడియోస్ కూడా ఫుల్ HDలో తీసుకోవచ్చు. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది విత్ పంచ్ హోల్ అనమాట. సో స్క్రీన్లోనే మీకు పంచ్ హోల్ అనేది ఉంటుంది. సో అందులో మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే లభిస్తుంది. సో ఇందులో కూడా మీకు రకరకాల మోడ్స్ లభిస్తాయి. పోర్ట్రేట్ మోడ్ ఉంది, బ్యూటీ మోడ్ ఉంది, అండ్ ఇంకా రకరకాల మోడ్స్ అయితే ఈ ఫోన్లో మీకు లభిస్తాయి అనమాట. అలాగే వీడియోస్ ఫుల్ HDలో తీసుకోవచ్చు. అలాగే ఇందులో వీడియో మోడ్ వచ్చి మీకు మంచి క్వాలిటీ వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. UIS అలాగే UIS మ్యాక్స్ అనే ఇక్కడ ఫీచర్స్ ఇచ్చారు. అలాగే సినిమా మోడ్ ఇచ్చారు, స్లో మోషన్ ఇచ్చారు, అల్ట్రా వైడ్ యాంగిల్ వీడియో కూడా ఇచ్చారంట. సో మొత్తం మీరు వీడియోస్ అనేది ఇక్కడ బాగా తీసుకోవచ్చు ఈ కెమెరాస్తో, ఫ్రంట్ అండ్ బ్యాక్. కేవలం ప్రాసెసర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు కొత్త ప్రాసెసర్ ఇచ్చారు, క్వాల్కామ్ Snapdragon 662 ప్రాసెసర్ అనమాట. సో ఇది 11 nanometer పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఇది వచ్చి మీకు ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. 2.0 GHz పైన పనిచేస్తుంది. సో ఇందులో వచ్చి మీకు GPU 610 GPU అయితే ఇచ్చారు, Adrenoది. అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు ఇక్కడ Android 10 లభిస్తుంది విత్ Realme UI. కేవలం బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మీకు 5000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. సో 18 watts అయితే ఇక్కడ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుంది. ఐఫోన్లో సెన్సర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది రేర్లో. అలాగే ఇక్కడ మీకు ఫేస్ అన్లాక్ లభిస్తుంది. ఇక వీటితో పాటు లైట్ సెన్సార్, అంబియంట్ సెన్సార్, సో ఇలా మెయిన్ సెన్సర్స్ అన్ని సెన్సర్స్ అయితే ఈ ఫోన్లో మీకు లభిస్తాయి అనమాట. ఫోన్ అయితే మీకు 2 కలర్స్తో లభిస్తుంది, పోలార్ వైట్ అలాగే అరోరా గ్రీన్. సో ఈ 2 కలర్స్ అయితే ఈ ఫోన్ మీకు లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ థిక్నెస్ చూసుకుంటే 8.9 mm ఉంది, వెయిట్ చూసుకుంటే 188 grams ఉంది, అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చి మొత్తం పాలికార్బోనేట్ బిల్డ్ క్వాలిటీ అనమాట. సో ఇదన్నమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ Realme 7i గురించి. Realme 7i ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రో చూసుకుంటే కెమెరాస్. సో రేర్ కెమెరాస్ అనమాట. 4 కెమెరాలు ఇచ్చారు, 64 మెగాపిక్సెల్ ప్లస్ 8 ప్లస్ 2 ప్లస్ 2. సో ఇది మనకి ప్రో అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది అనమాట, ఎందుకంటే పంచ్ హోల్ సెల్ఫీ ఇచ్చారు ప్లస్ 16 మెగాపిక్సెల్. ప్లస్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి బ్యాటరీ, సో బ్యాటరీ కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది 5000 mAh. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ర్యామ్ అండ్ రోమ్ ఈ ఫోన్కి ప్రో అవుతాయి అనమాట. సో 4GB 64GB ప్లస్ 4GB 128GB సో ఇచ్చారు. సో ఇవి ప్రో అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో ప్రాసెసర్, సో కొత్త ప్రాసెసర్ యూస్ చేస్తారు. సో ఇది కూడా ప్రో అవుతుంది అనమాట, 662. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లీ స్క్రీన్ చూసుకుంటే ఈ ఫోన్కి ఒక రకంగా ప్రో అవుతుంది అనమాట, ఎందుకంటే 90 Hz ఇచ్చారు ఇక్కడ. సో ఇది ప్రో అవుతుంది. ఇంకో రకంగా చూసుకుంటే ఇది కాన్ కూడా అవుతుంది, ఎందుకంటే ఇక్కడ HD+ మాత్రమే ఇచ్చారు.
ఫుల్ హెచ్డి అయితే ఇవ్వలేదు. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మనకి ట్రిపుల్ స్లాట్ ఇచ్చారు. సో ఇది కూడా ప్రో అవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్ లుక్ అండ్ డిజైన్ బాగుంది. సో ఇది కూడా ప్రో అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే కాన్స్ చూసుకుందాం ఫస్ట్. ఇక ఇవన్నీ ప్రోస్ అయితే అవుతాయి. సో ఇక కాన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ ప్రైజింగ్. సో ప్రైజింగ్ అయితే కొద్దిగా ఎక్కువ అయిందనమాట. 11,999కి వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ 12,000. సో ప్రైజింగ్ కొద్దిగా కానవచ్చు. సో ఈ ఫోన్ ప్రైజింగ్ నాకు తెలిసి 10,000 ఆర్ 11,000 మాత్రమే ఉంటే బెటర్గా ఉండేది. బట్ ఇక్కడ 12,000 వెళ్ళిపోయింది. సో ఇది కొత్త ప్రైజింగ్ అయితే ఎక్కువ అయిపోయింది. సో ఇది కాన్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి స్క్రీన్ అనమాట హెచ్డి ప్లస్ మాత్రమే ఇచ్చారు. ఫుల్ హెచ్డి ఇవ్వాల్సింది ఈ బడ్జెట్లో 12,000 అంటే. సో ఫుల్ హెచ్డి ఇవ్వాలి. ఇక్కడ హెచ్డి ప్లస్ మాత్రమే ఇచ్చారు. సో ఇది కాన్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ సిల్లీగా 90 హెర్ట్జ్ ఇచ్చారనమాట దీంట్లో. సో ఇది ఒక రకంగా ప్రో కూడా అవుతుంది. సో కాస్త కామెడీగా ఇచ్చారనమాట. ఇక్కడ ఫుల్ హెచ్డి ఇచ్చింటే 90 హెర్ట్జ్ బాగా ఉపయోగించవచ్చు. బట్ ఇక్కడ హెచ్డి ప్లస్ ఇచ్చి 90 హెర్ట్జ్ ఇచ్చారు. సో ఇది కొద్దిగా కామెడీగా ఉందన్నమాట. దట్స్ ఇట్. ఇవి రెండు నాకైతే కాన్స్ అయితే అనిపిస్తున్నాయి. సో ఇంకా మిగతావన్నీ ప్రోస్ అనమాట ఈ ఫోన్లో ఓవరాల్ చూసుకుంటే. ఇదనమాట ప్రోస్ అండ్ కాన్స్. ఈ 7i మై ఒపీనియన్స్. సో ఒపీనియన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఈ ఫోన్ వచ్చి ఒక మంచి పవర్ ప్యాకెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. అండర్ 12,000 రూపీస్. సో 12,000 రూపీస్ మీ బడ్జెట్ అయితే ఇది ఒక మంచి పవర్ ప్యాకెట్ స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. సో మీరు కావాలంటే ఈ ఫోన్ని కొనుక్కోవచ్చు అనమాట. స్పెసిఫికేషన్ వైజ్ అయితే ఫోన్ అయితే బాగానే ఉంది. అండ్ గేమింగ్ కూడా మీరు ఆడచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా కెమెరాస్ అండ్ మనకి డిజైన్ సో ఇవైతే బాగున్నాయి అనమాట. సో ఇవి మెయిన్ ఎక్కువగా బాగున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇందులో ఇచ్చిన ఫింగర్ ప్రింట్ అలాగే ట్రిపుల్ స్లాట్ ఇలా మెయిన్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి. అలాగే 12 4G VoLTE ఉంది. సో ఇవన్నీ కావాలనుకుంటే మీరు ఈ ఫోన్ని కొనుక్కోవచ్చు అనమాట. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాటరీ కూడా పెద్ద ఇచ్చారు, 5000 mAh. ఇది కూడా బాగానే ఉందన్నమాట. సో ఇక స్క్రీన్ వైజ్ చూసుకుంటే స్క్రీన్లో కొద్దిగా ప్లస్ ఉంది, కొద్దిగా మైనస్ కూడా ఉందన్నమాట. సో అదొక్కటి మాత్రం ఇక్కడ మనకి డిఫరెంట్ ఉంటుంది. మిగతా అంతా బాగానే ఉంది ఫోన్ చూసుకుంటే. ఇక్కడ ఫుల్ హెచ్డి ప్లస్ ఇచ్చి ఉంటే బెటర్గా ఉండేది. బట్ హెచ్డి ప్లస్ మాత్రమే ఇచ్చారు. సో అదొక్కటే మాత్రమే ఇక్కడ తక్కువ. అయితే ఇక్కడ 90 హెర్ట్జ్ ఇచ్చారు. ఇది స్మూత్నెస్ అయితే బాగానే ఉంటుంది స్క్రీన్ది. బట్ క్వాలిటీ అనేది అంత గొప్పగా ఉండకపోవచ్చు అనమాట హెచ్డి ప్లస్ కాబట్టి. సో ఇక ఓవరాల్ చెప్పాలంటే ఈ ఫోన్ అయితే పక్కా కొనుక్కోవచ్చు అనమాట. కొనుక్కోదగ్గ ఫోన్ అనమాట. సో అన్ని ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో ఉన్నాయి. మీకు ఓవరాల్ బాగానే ఉంటుంది. గేమ్స్ కూడా మీరు ఆడొచ్చు అనమాట. పబ్జీ, ఫ్రీ ఫైర్ లాంటివి కూడా ఆడొచ్చు. సో బాగానే ఆడొచ్చు అనమాట మెయిన్లీ. అలాగే డే టు డే యూజేజ్లో కూడా ఈ ఫోన్ బాగానే ఉంటుంది. సో మీరు కావాలంటే కొనుక్కోండి Realme 7i. లేదంటే దీనికన్నా బెటర్ ఫోన్స్ మనకి చాలా ఉన్నాయి. లైక్ రెడ్మీ నోట్ 9 ఉంది. సో అక్కడ ఫుల్ హెచ్డి ప్లస్తో వస్తుంది స్క్రీన్. సో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి అక్కడ. ప్లస్ ప్రొసెసర్ కూడా కొద్దిగా బెటర్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రియల్మీనే కావాలంటే Realme 6 ఉంది. అలాగే Realme 5 కూడా ఉంది. సో అవి కూడా చూడొచ్చు అనమాట ఇదే బడ్జెట్లో. అలాగే నార్జో ఫోన్స్ కూడా రిలీజ్ అయ్యాయి Realmeవి. సో ఇదే బడ్జెట్లో ఉంది నార్జో 20. సో అది కూడా బాగుంది. సో ఓవరాల్ చూసుకుంటే ఓకే ఫోన్ అనమాట, బాగానే ఉంది. కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. బ్యాడ్ అయితే ఏం లేదు. ఇక్కడ ఫోన్ బాగానే ఉంది. సో కొనుక్కోదగ్గ ఫోన్ అనమాట. డే టు డే యూజేజ్లో బాగానే ఉంటుంది. అండ్ నార్మల్ యూజేజ్లో కూడా బాగుంటుంది. గేమింగ్ కూడా ఆడచ్చు. సో ఓవరాల్ బాగానే ఉందన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి ఈ ఫోన్ Realme 7i. లేదంటే మీకు చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట, అవి ట్రై చేయొచ్చు. సో దట్స్ ఇట్ నా ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే బాయ్, సీ యూ.